హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పాలి. ముఖ్యంగా మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఆ స్పెషల్ ఏంటంటే, అండ్ ఆల్సో చాలా సంతోషంగా ఉంది. అయితే మనం ఇప్పుడు వరకు చాలా వీడియోలు చేసాం. కన్స్ట్రక్షన్స్ గురించని, ఇంటీరియర్స్ గురించని, వాస్తు గురించని, మెటీరియల్స్ గురించని, డబ్ల్యూపీసీ గురించని, టెక్నిక్స్ అని ఇలా చాలా చేసుకున్నాం. అయితే ఇదంతా ఒక ఎత్తు, సబ్జెక్ట్ గురించి, మనం కట్టుకునే ఇంటి గురించి. కానీ ఈరోజు ఏం మాట్లాడుకోవద్దు. సంథింగ్ స్పెషల్, కొంచెం పర్సనల్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆ సస్పెన్స్ ఏంటంటే, అదేంటంటే యూట్యూబ్ నుంచి వచ్చిన మనకి సిల్వర్ ప్లే బటన్. దీంట్లో విశేషం ఏముందని మీరు అనుకుంటారా? లేదండి, దీంట్లో కూడా చాలా రిస్క్ ఉంది. చాలామంది ఇప్పటికే తీసుకున్నారు. కానీ మన స్పేస్ ఇంటీరియర్ గైడ్కి ఈ రోజు వచ్చింది. దీంట్లో విశేషం ఏంటంటే, ఇది 2 or 3 years బ్యాక్, 3 సంవత్సరాల క్రితం రావాల్సింది ఇప్పుడు వచ్చింది మన చేతికి. ఎందుకని లేట్ అయింది? దీంట్లో మేము పడిన రిస్క్ ఏంటి? అసలు యూట్యూబ్లో మన స్పేస్ ఇంటీరియర్ గైడ్ మనం ఎలా స్టార్ట్ చేసాం, థాట్ ఎలా వచ్చింది, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కొంచెం పర్సనల్గా షేర్ చేసుకుంటాను. అయితే దానికన్నా ముందు దీన్ని ఓపెన్ చేసేయాలి కదా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఇది కూర్చుని మీకు చూపించటమే కాదు, ఎందుకునో నాకు నిలబడి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళు ఇది స్పేస్ ఇంటీరియర్ గైడ్కి ఒక అవార్డు సిల్వర్ ప్లే బటన్గా ఇచ్చినప్పటికీ, మీరు నాకు ఇచ్చిన అవార్డు లాగా మీరందరూ కలిసి ఇచ్చినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. అందుకని నుంచొని దీనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, అవార్డుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు నాకు ఇచ్చినట్లుగా నేను మీకు భావిస్తూ 100% దీనికి గౌరవం ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను. అయితే దీని వెనకమాల మనం కొన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అది నేను మీకు ఈరోజు కొన్ని ఫ్యూ మూమెంట్స్ షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మరి ఈ ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది కదా. ఈ ప్రయాణానికి ముందు అస్సలు మొదట్లో ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ చేసాం అంటే, అది నాకు తెలిసి 2019 అనుకుంటాను. అదే మన కరోనా టైము. అంటే ఆ కరోనా వచ్చిన టైంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది కదా. ఇండియా కూడా మొత్తం అంతా లాక్డౌన్ ఇచ్చేశారు కదా. ఆ లాక్డౌన్ టైంలో మనందరం ఏం చేస్తున్నాం, ఇంట్లో ఖాళీగా ఉన్నాం. ఆ టైంలో యాక్చువల్గా అప్పటి వరకు నేను చాలా బిజీగా ఉండే. అప్పటికే నేను స్పేస్ డిజైన్స్ అనే సంస్థతో 15 సంవత్సరాలు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి, నేను కెరియర్లో బిజీగానే ఉన్నాను. షోరూమ్స్ ఉన్నాయి, మనకు అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ సోషల్ మీడియాస్తో ఏ సంబంధం లేదు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఈ బిజీలో నాకు పెద్దగా ఐడియా ఉండేది కాదు. అలా బిజినెస్ అనేది రన్నింగ్లో ఉంది, క్లియర్గానే ఉన్నాం. కానీ ఈ 2019 రాగానే అందరం ఖాళీగా ఉంటాం, ఏం చేయాలో తెలియకపోవటం, ఏదో ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఉండటం. అప్పుడప్పుడు నాకు ఈ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చిందంటే, ముఖ్యమైన కారణం ఎవరంటే, అప్పుడప్పుడు నా వైఫ్ చాలాసార్లు నేను ఏదైనా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, వీడియో చేస్తాను అని చాలాసార్లు అడగటం జరిగింది రిక్వెస్ట్గా. నేను కూడా దాని మీద ఇప్పుడు మనకు ఆఫీస్ పనులు ఉన్నాయి కదా, అవసరమా అని నేను ఎప్పటికప్పుడు దాన్ని కేర్లెస్గా వదిలేయటం జరిగింది. అలా దాని మీద ఒక ఐడియా అనేది, అసలు యూట్యూబ్ ఏంటి, వీడియోస్ ఏంటి అని అప్పుడప్పుడు గమనించటం, చూడటం. దాని ద్వారా ఏంటంటే, అప్పుడు 2019లో, అంతకుముందు తను అలా అడగటం, దాని మీద ఐడియా రావటం జరిగింది. ఈ ఖాళీగా ఉండే సమయంలో దాదాపు ఒక 3 నెలలు మనం లాక్డౌన్లో ఉండిపోయాం. తర్వాత కూడా చాలా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఖాళీగా ఉన్న టైంలో నేను సరే కొన్ని వీడియోస్ గమనించి, మనకి ఇంటీరియర్స్లో అయితే మాత్రం అప్పటి వరకు పర్టికులర్గా తెలుగులో ఎవరు పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసింది కానీ చెప్పింది కానీ లేదు. చాలామందికి అప్పటికే నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండటంతో చాలా విషయాలు తెలియదు కస్టమర్స్కి అనే విషయం కూడా నాకు తెలుసు. అందుకని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, ఇంటీరియర్స్ కానీ ఇలా చాలా సబ్జెక్ట్స్ గురించి, కన్స్ట్రక్షన్స్ గురించి కానీ నేనేం చేశానంటే, ఒక వీడియో నేను పర్సనల్గా ఫోన్లో ఒక రూమ్లో జనరల్గా నేను మాట్లాడుతూ
ఒక సబ్జెక్ట్ తీసుకొని జస్ట్ దాన్ని లోడ్ చేసి మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి పంపించి వాళ్ళు ఏదో ఎడిట్ చేసి వాళ్ళు ఏదో పెట్టడం, అది చాలా మంచి వాళ్ళ దాంట్లో ఏదో పెట్టడం, వాళ్ళది కొంచెం మంచి వ్యూస్ రావడం జరిగింది. సో అలా ఒక 2-3 వీడియోలు చేసిన తర్వాత సో ఇలాగే బయటకు ఆఫీస్కి వెళ్ళటం, కరోనా టైంలో ఎవరు బయటకు వెళ్ళొద్దంటాం, అక్కడికి వెళ్ళి ఇలా షూట్ చేయటం, ఫైనల్గా దానికి ఒక పేరు పెట్టడం. అంటే అందరం స్పేస్ ఇంటీరియర్స్ అనుకున్నాం, స్పేస్ డిజైన్స్ అనుకున్నాం కానీ బట్ ఇది ఒక గైడ్ లాగా అందరికీ, అంటే ఒక పుస్తకం లాగా స్పేస్ ఇంటీరియర్ గైడ్ అందరికి ఉపయోగపడాలి. మనం చెప్పేదంతా కూడా చాలామందికి తెలియని విషయాలు తెలుసుకొని చేయించుకోవాలి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా ఒక గైడ్ చేసే పుస్తకం లాగా ఉండాలని అనుకొని స్పేస్ ఇంటీరియర్ గైడ్ అని మీకు, సో ఇక్కడ దీని మీద ఉంది కదా, ఇలాగా మనం స్టార్ట్ చేసి అలా రిజిస్టర్ చేయడం, ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఐడియా నా వైఫ్ది అయితే దాన్ని ఫాలో అప్ చేసి కరోనా టైంలో స్టార్ట్ చేసి, అయితే దీన్ని అఫీషియల్గా మా శ్రేయోభిలాషులు, మా పీవీఎస్ ల్యాబ్స్ అధినేత పీవీఎస్ శేషయ్య గారు, మాకు డాక్టర్ శేషయ్య గారుతో నేను ఆ రోజు సెంటిమెంటల్గా ఓపెన్ చేయించడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఇది ఐ థింక్ సో ఇదంతా కూడా 2020లో అనుకుంటా, నాకు కరెక్ట్ డేట్స్ గుర్తులేవు. సో అలా మీకు స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఛానల్ పుట్టడం, ఇదంతా మీరు ఆదరించటం జరిగింది. దరిదాపు ఇప్పుడు ఈ రోజుకి సుమారుగా 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో మీ ముందు ఇలా ఉన్నాము. సో అయితే ఎందుకని ఇప్పుడు ఈ బటన్ చూపించడం, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది 2023లోనో 2022లోనో అయిపోయారు. బట్ ఇప్పుడు వరకు ఎందుకు లేట్ అయింది, దాని గురించి కూడా నేను మీకు ఇప్పుడే రివీల్ చేసేస్తాను, ఆ సస్పెన్స్ను కూడా. సో 2022లో రావాల్సింది 2025లో రావటం ఏంటనేది మీకు చాలా యాంగ్జైటీగా ఉందనుకుంటున్నాను. అదేంటంటే పూర్తిగా నా మిస్టేకే అది. సో ఆ టైంలో ఏంటంటే కరోనా కంప్లీట్ అయిపోయి ఆఫీస్ పనుల్లో పడిపోయాము, అండ్ ఫ్యాక్టరీ, షోరూమ్ ఇవన్నీ పనుల్లో పడిపోయాం. అనుకోకుండా సంవత్సరాలు గడిచిపోయినాయి, 2 సంవత్సరాలు. 2022కి 1,00,000 సబ్స్క్రైబర్స్ చాలా త్వరగా 1 or 2 ఇయర్స్లోనే కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే అందరికీ నచ్చింది, చాలా చాలా థ్యాంక్స్. కానీ ఆ టైంలోనే కొన్ని స్ట్రగుల్స్ కూడా వచ్చినాయి. మన దగ్గర షూట్ చేసి ఎడిట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానేయటం, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ నా వరకు రాకపోవటం, అలా జరిగింది. సో అయితే కాల్స్ కూడా వచ్చినాయి కొరియర్ నుంచి, మీరు కేవైసీ అప్డేట్ చేయాలి, ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని. బట్ నేను ఈ విషయం నాకు తెలియకపోవటం వలన, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవటం వలన ఏమైందంటే ఆ కాల్స్ని ఇగ్నోర్ చేశాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ రేపు సో మెనీ ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా, అలా అనుకొని నేను రిజెక్ట్ చేశాను, ఇగ్నోర్ చేశాను. సో ఫైనల్గా ఏంటంటే మా బాబు కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేయడం జరిగింది, డాడీ 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయారు. నేను కూడా దాన్ని లైట్ తీసుకున్నాను. సో చూద్దాం అనుకుంటా. సో అలాగే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 2 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. సో ఫైనల్గా లాస్ట్ +1 +2 కంప్లీట్ చేసుకొని తను హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ తను దగ్గరుండి ఆఫీస్కి వెళ్ళి తనే మెయిల్ పెట్టించి తనే దానికి కేవైసీ అన్ని అప్డేట్ చేసి నా ఫోన్ నెంబర్స్కి ఫోన్స్ వస్తాయి అని చెప్పి నన్ను అలర్ట్ చేసి నాతో మాట్లాడిచ్చి, సో ఈ బిజీ నుంచి తను నన్ను గైడ్ చేస్తూ, సో ఫైనల్గా ఇది మీ చేతికి ఈరోజు వచ్చేటట్లుగా జరిగింది. సో ఇలా వీడియోస్లో మాటలు చెప్పటమే కాకుండా మన స్పేస్ డిజైన్స్ నుంచి అటు హైదరాబాద్ బ్రాంచ్ ఏంటి, ఇటు విజయవాడ బ్రాంచ్ నుంచి మీకు సర్వీసెస్, డిజైన్స్, మోడల్స్, అండ్ అట్లాగే ఎగ్జిక్యూషన్, ఫిట్టింగ్స్, ఇప్పటికే కొన్ని వేల మంది, నాకు తెలిసి 1,00,000 పైనే మన కస్టమర్స్ ఈ దరిదాపు 20 సంవత్సరాల నా కెరియర్లో కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్, సోషల్ మీడియా కస్టమర్స్ కూడా ఉన్నారు. సో అటు ఇది కెరియర్ మొత్తం మనం ఇలా చేసుకుంటూ వచ్చాం. అయితే ఇక ముందు ఇంకా స్పెషల్గా మీకోసం ఖచ్చితంగా ఇప్పుడు వరకు చేసినట్లుగా కాకుండా స్పెషల్ ప్రోడక్ట్స్, స్పెషల్ అకేషన్స్ ఇంటీరియర్స్లో చాలా ఉన్నాయి. అవన్నీ బయటకు వెళ్ళి మీకు స్పెషల్గా మీకు అన్నీ తెలిసేటట్లుగా చేస్తానని, ఇంకా బోర్ కొట్టించుకుంటా ఇంకా ముందుకెళ్తానని. సో ఇంకా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, సో వీడియో నచ్చితే లైక్ చేసి, అండ్ అలాగే అందరికీ షేర్ చేయమని మరి ఇంకొకసారి డెఫినెట్గా థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ ఆల్ ఎవ్రీబడి. ప్రతి మొదటి సబ్స్క్రైబర్ నుంచి ఇప్పటి వరకు అయిన లాస్ట్ సబ్స్క్రైబర్స్ వరకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.